హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను పల్లవి. ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూడండి. ఫ్రెష్గా ఉన్న ఒక పాలకూర కట్టను తీసుకోవాలి. ఈ పాలకూరను కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో 2 times బాగా వాష్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుంటున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత పాలకూరను ఇందులో వేసేయాలి. 3 పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. 1/2 teaspoon సాల్ట్, 1 teaspoon షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. పాలకూరని 5 minutes ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. పాలకూర ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని కొన్ని చల్లని వాటర్ని పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. 1 teaspoon నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1/2 teaspoon జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి 1/2 teaspoon సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు పాలకూరని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉడికించిన పాలకూర, 20 కాజు వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ పోసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యా లేదా చూడండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఈ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ని పోసుకొని ఈ గ్రేవీలో పోసేయాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం, 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని పాలకూరలో పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. నేను 10 minutes ఇలా ఉడికించుకున్నాను. 10 minutes తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 teaspoon దాకా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. 1 tablespoon నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 150 grams పన్నీర్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. 2 minutes ఇలానే ఉడికించుకోవాలి. ఇలా పన్నీర్ని 2 minutes ఉడికించుకోవడం వల్ల పన్నీర్కి మసాలాలు బాగా పడతాయి. కర్రీ టేస్ట్ బాగుంటుంది. 2 minutes తర్వాత చూడండి, పాలకూర గ్రేవీ కూడా చక్కగా ఉడికింది. క్రీమీగా ఎంత బాగుందో చూడండి. 2 teaspoons నిమ్మరసం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలక్ పన్నీర్ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కర్రీకి తాలింపు వేసుకోవాలి. అలా అయితే పాలక్ పన్నీర్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక పోపు గిన్నెను పెట్టుకొని 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 teaspoon జీలకర్ర, 1 inch అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1/2 teaspoon కసూరి మేతి, 1 ఎండుమిర్చిని వేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పాలక్ పన్నీర్ కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ తాలింపును వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా కర్రీ రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.